హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల బోర్డు ఉప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీ ముందుకి ఇండికా విస్టా క్వాడ్రజెట్ ఇంజన్ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్, విఎక్స్ అంటే టాప్ ఎండ్ వేరియంట్ తీసుకొచ్చాను. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 4వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2027 4వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. 1,05,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ అంటే 2024 7వ నెల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ యొక్క టైర్లు కండిషన్ వచ్చేసి అన్ని టైర్లు ఒక 80 నుంచి 90% టైర్లు కూడా బాగానే ఉన్నాయి. మిగతా వివరాలను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది ఒక డిఫెన్స్ వాళ్ళ కార్ అండి. ఇదండి మంచిగా నీట్గా వాడారు. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం 2016లో మారింది. ఇది ఒరిజినలే. డీజిల్ వెహికల్ విఎక్స్ టాప్ ఎండ్. టైర్లు వచ్చేసి చూడండి, ఈ టైర్ వచ్చేసి 80 నుంచి 90% ఉంది, 80 నుంచి 90. ఈ టైర్ వచ్చేసి ఒక 70%, 70 to 80 మధ్యలో ఉంది. వెహికల్ మాత్రం నీట్గా మెయింటైన్ చేశారు. డిఫెన్స్కు సంబంధించిన వాళ్ళది ఇది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. చూడండి, మంచి మైలేజ్ కూడా ఇస్తుంది, 20+. విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఇది. చూడండి, వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసి చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి, నీట్గా ఉంది. ఈ టైర్ కూడా అంతే, ఇది కూడా 70 to 80. ఇది వచ్చేసి 100% ఉంది. ఒక్క టైర్ మాత్రం సిల్ టైర్, కొత్తగా రీసెంట్గా వేసినట్టున్నారు. 100% ఉంది. డిక్కీ కూడా చూడండి ఒరిజినల్ ఉంది, అద్దం కూడా ఒరిజినల్ ఉంది. ఇంటీరియర్ కూడా చూడండి, ఇంటీరియర్ మొత్తం చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ నీట్గా ఉంది. ఈ టైర్ కూడా పర్లేదు, బాగానే ఉంది, ఎక్కడ రస్ట్ అయితే రాలేదు, నీట్గా ఉంది. వెహికల్ యొక్క ఇంటీరియర్ మాత్రం నీట్గా ఉంది. వెహికల్ యొక్క రైట్ సైడ్ ఇప్పుడు మనం చూసే చూడండి, చాలా బాగుంది వెహికల్ మాత్రం. 4 పవర్ విండోస్. రీడింగ్ చూడండి, 1,05,000 కిలోమీటర్లు. మ్యూజిక్ సిస్టమ్ టాటా కంపెనీది. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఓకే, ఏసీ కూడా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి, ఇంజన్ బీటింగ్ కూడా బాగుంది. క్వాడ్రజెట్ ఇంజన్ అనేది అంటే షిఫ్ట్ ఇంజనే. ఆ ఏబిఎస్ కూడా వస్తుంది చూడండి, ఏబిఎస్ ఉంది. ఆప్రాన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, నాన్ యాక్సిడెంట్. బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. ఫ్రంట్ అద్దం ఒక్కటే మాత్రం 2016లో మారింది. వెహికల్ యొక్క ఇంజన్ మాత్రం చాలా బాగుంది. ఎక్సలెటరీ అన్న చాలు, ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే రావట్లేదు. ఇంజన్ బీటింగ్ మాత్రం చాలా బాగుంది. మీకు ఏమైనా డౌట్ వస్తే ఇంకా మెకానిక్ తీసుకొచ్చుకొని చెక్ చేసుకోండి. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూశారు కదా. వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఆల్ పవర్స్ ఒరిజినల్ ఉన్నాయి. ఫ్రంట్ అద్దం ఒకటి కామన్, ఎవరైనా మార్చుకోవాల్సి ఉంటే. ఈ డోర్లు, బ్యానెట్ కానీ ఏది మోడల్ అంతా ఒరిజినల్ ఉంది. ఇంజిన్ కూడా చాలా బాగుంది. మీకు ఏమైనా డౌట్ వస్తే మెకానిక్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ ధర వచ్చేసి ఓనర్ గారు కొంచెం విఎక్స్ టాప్ ఎండ్ కానీ 180 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1,80,000 కావాలని అంటున్నారు. ఇక్కడికి రండి, నేను మాట్లాడిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.